సఫీల్గూడలో ఉన్నాం. సఫీల్గూడ మైసమ్మ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దగ్గర ఇటీవల ఘటన జరిగిన విషయం అందరూ తెలిసిందే. ఈ టెంపుల్కి సంబంధించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అంటూ హిందూ సంఘాల ప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. ఆ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కదా, వీళ్ళ డిమాండ్స్ ఏంటి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే, నేను మీ హరిప్రియ మోదిరాజ్. సో మొన్న జరిగింది మీకు తెలిసే, ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ ముంగట ఎక్కడైతే యాటలను బలిస్తారో, కోళ్ళని బలిస్తారో, నైవేద్యాలు పెడతారో ఆడ బాత్రూమ్ చేసినాడు. అదైతే మొత్తం అమ్మవారి టెంపుల్ని అపవిత్రం చేసినాడు. అపవిత్రం చేసిన దానికి మేము ర్యాలీలు చేసినాము, ధర్నాలు చేసినాము, ప్రతి ఒక్కటి చేసినాం మా ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు, ముందుకొచ్చి ఏం మాట్లాడలేదు, సీదా తీసుకోవేరు, వాడిని జైల్లో వేసారు మేపుతున్నారు. అంతకుమించి గవర్నమెంట్ ఏం చేయదండి, అంతే చేస్తుంది. ఇప్పటికే ఎన్నో అవుతున్నాయి కానీ ఇంతకు మించి ఇప్పటివరకు గవర్నమెంట్ అయితే ఏం చేయదు కూడా, ఇంకా మీదట చేయదు. యాక్షన్ అసలు తీసుకోదు. మీరేం చేయాలని కోరుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఎన్కౌంటర్ అని చేయాలి, తెచ్చి మాకు అప్ప చెప్పాలి, లేదా ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ వద్దు, ఆడ ఎన్కౌంటర్ చేస్తే మా అమ్మవారు ఎట్లా శాంతి పరుస్తుంది? వాడు ఎట్లయితే ఈడ బాత్రూమ్ చేసినాడో అట్లనే ఏడనైతే అమ్మవారిని బలిచ్చే ఏమంటారు, అమ్మవారికి మేకలు బలిచ్చే చోటే చేసినాడు వాడు. ఆడని వాని తల కూడా బలించి రక్తం ఇది చేయాలి. చట్టాన్ని చేతిలో తీసుకోలేం కాబట్టి వాళ్ళు మనల్ని చేతిలో తీసుకుంటారు. అదే ఎవరు వస్తా ఉన్నారు ఇప్పుడు? అంతా హడావిడిగా ఉంది ఇక్కడంతా. ఇప్పుడు మన రాజాసింగ్ గారు వస్తున్నారు, 2:30 వరకు వస్తారు. ఆల్రెడీ ఈటెల రాజేందర్ ఎంపీ గారు వచ్చి వెళ్ళారు. మన ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ అందరు కూడా వస్తున్నారు. మన అన్నలు అందరు కూడా ఇక్కడ ఉన్న సఫీల్గూడ, మల్కాజ్గిరి, వినాయక్ నగర్, సైనిక్పురి, నేరేడ్మెట్ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. మేమేమి గాజులు వేసుకొని కూర్చోలేము కదా, ఇంట్లో కూర్చొనికే వచ్చి చెయ్యాలి కదా ఏదో ఒకటి. మా గుళ్ళు మేము కాపాడుకుంటేనే రేపటి దినం మా పిల్లలకి గుళ్ళు అనేటివి ఇట్లుంటాయని చెప్పేసి చూపించడానికి ఉంటుంది. లేకపోతే ఎట్లుంటుంది? ఏ దేవునికి మొక్కాలి? చిత్రపటం పెట్టుకొని మొక్కలేం కదా. గుళ్ళు అనేటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇట్లా దాడులు జరుపుకుంటా గవర్నమెంటే తీసేసింది బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ని, మళ్ళీ తుర్కోలకి కబ్రస్థాన్ ఇచ్చింది. ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి స్పందన అనేది లేదు. మళ్ళీ మా అన్నోళ్ళు కొట్లాడితేనేమో వాళ్ళని తీసుకుపోతారు, జైలు వేస్తారు, కొడతారు, ఎక్కడిదక్కడ సాఫ్ చేస్తారు. ఇట్లనే అవుతుంటాయి 3 రోజుల కథ ఇదంతా. మరి ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం కానీ ప్రజలు ముఖ్యంగా చూస్తే ప్రజలు కూడా అయితే హిందువులకు బలాన్ని ఇచ్చే వాళ్ళ వెనుక ప్రోత్సహించే పార్టీని ఎందుకు ఎన్నుకోవట్లేదు? అంటే హిందువులు ప్రోత్సహిస్తున్నారు, 70% ఆఫ్ హిందువులు వస్తున్నారు. ఆల్మోస్ట్ రాందైతే ఇంత పెద్ద ఇదైతే కాదు కదా, మీ వారికి అయితే వచ్చేది కాదు కదా. ఒకవేళ మా హిందువులు వచ్చి ఇక్కడ హల్చల్ చేయకపోతే మీ వారికి అయితే వచ్చేది కాదు. వస్తున్నారు, చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తురంటే, ఈ అధికారులు ఏం చేస్తురంటే మా వాళ్ళని కొడుతురు, దాడులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నందుకు కొడుతున్నారు. కొడుతుంటే ఎక్కడికైనా ఎవరే అయ్యమ్మకి కడుపు నొప్పి ఉండదా? బాధపడరా? ఎందుకు పంపిస్తారు చెప్పురి? ఈ అధికారులు ఏమో కొడుతుంటారు, చేస్తుంటారు. ఇప్పటివరకు మొన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అయింది, మన బజరంగ్ దళ్ అన్నోళ్ళని ఒక్కొక్కరిని కొట్టినారు, కనీసము 3rd డిగ్రీ చేసినారు. వాళ్ళు 3 నెలలు కనిపించకుండా పోయినారు, వెతికినారు. అదే వెతుకుడు ఏమంటారు, వేరే దగ్గర పోయి వెతుకోవచ్చు కదా. అదే వెతుకుడు వాడిని వెతుకోవచ్చు కదా, వాడిని వెతికి వాడిని బలి చేయొచ్చు కదా. అదే వెతుకుడు వాడిని చేయొచ్చు కదా. ఇట్లాంటివి ఉన్న ఏదైతే చైన్ క్రియేట్ చేస్తారో వాళ్ళని వెతుకోవచ్చు కదా. మా వాళ్ళు ఏం చేసిరని మా హిందూ గుళ్ళు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తుంటే 3 నెలలు వెతుకుతారా? ఎవరన్నా 3rd డిగ్రీ చేస్తారా? ఏంది ద్రోహం చేసిరా, దొంగతనం చేసిరా, లంగతనం చేసిరా, ఏం చేసిరా అని చెప్పేసి మా వాళ్ళని అంతగానం కొట్టిరు మీరు అప్పుడు. మళ్ళీ మొన్న బంగ్లాదేశ్లో అంత పెద్ద ఘటన అయింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క మటనైనా మాట్లాడినా దాని గురించి? మాట్లాడాడు ఆయన. మళ్ళీ ఏమంటారు, మన ఎవ్వరు కూడా మన మంత్రి కానీ ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మాట్లాడదు. బంగ్లాదేశ్లో నగ్నంగా కాల్ చేసినారు మన హిందువులని, మనం అందరం ఒకటే కదా అంటే కాల్ చేసినారు. ఇప్పటి వరకు ఆయన వచ్చి ఒక మాట మాట్లాడలేదు. ఇన్ని గానమైన ఘటనలు, ఇది 29వ ఘటన, 29వ ఘటన. ఇప్పటి వరకు ఒక్కటి కూడా మాట్లాడలే ఆయన. ఇంకా మీదట మాట్లాడుతాడని ఏం నమ్మకం, దీనికి స్పందిస్తాడని ఏం నమ్మకం? సో మేమేమంటున్నామంటే వాడిని మా కొట్లేరు కదా,
మీతోటి కాదు, ఎట్లన్నా కాదు. 29 అయినాయి, 30 అవుతాయి, 100 అవుతాయి, 200 అవుతాయి, 1000 అవుతాయి, కోట్లు అవుతాయి. లాస్ట్కి మన గుళ్ళే లేకుండా పోతాయి. కాబట్టి గుడులను ధ్వంసం చేసే సంస్కృతి ఎప్పటి నుంచి బాగా పెరిగింది మీరు చూస్తారు. ఇంతకు ముందటైతే నేను చూడలేదు. నా నోటీస్కి వచ్చింది అయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే 110% రాసిస్తా. నన్ను ఏమైనా చేస్తారా చేయురి, కానీ నేను చెప్తా కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే ఇది ఇట్లా స్టార్ట్ అయింది గుళ్ళని ధ్వంసం. అరే పార్టీ గవర్నమెంటే చేసింది మాకు బంజారా హిల్స్ అమ్మవారి గుడిని. ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి అమ్మవారు చూపిస్తుంది. ఆ గవర్నమెంట్కి 110% చూపిస్తుంది. అమ్మవారు ఉంది అక్కడ, నిష్టగా ఉంది, ఆమె చూపిస్తుంది. మేము అందుకే సరే మేము కొట్లాడేంత వరకు కొట్లాడినాం. ఇంకా మిగతాది అమ్మకి అప్ప చెప్పినాం. వీడిని కూడా అమ్మకి బలిస్తాం, 110% మాకు బలిస్తాం. మాకు వడ్లేస్తే బలిస్తాం. ఒకవేళ ఇప్పుడు వడ్లేయం తీసుకుపోయి జైలు అట్లనే మేపుతాం అన్నారు అనుకో, సరే మేపురి. నెక్స్ట్ టైం నుంచి ఏడేడే అయితే ఇట్లా చేస్తుంటారో ఆడ చంపుకుంటా పోతా ఉంటాం. ఇంకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండదు, అప్పుడు డైరెక్ట్ చంపేయడమే. అప్పుడు వాళ్ళ పైన కూడా దాడులు జరుగుతాయి, మా పైన దాడులు జరుగుతాయి. మేము రివర్స్ దాడి చేస్తే ఎట్లుంటుందో అప్పుడు వాళ్ళు చూస్తారు. మేము రివర్స్ తిరుగుతే ఎట్లుంటుందో అప్పుడు వాళ్ళు చూస్తారు. అన్న ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ కనుక లేకుంటే ఇప్పటికే మనకు మొగోళ్ళకు టోపీలు ఉంటుంటాయి, మహిళలకు బురకాలు ఉంటుంటాయి. ఎందు గురించి అని చెప్పేశారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం పార్టీ అది. ఇప్పటికైనా హిందూ సోదరులారా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచల్లో 2 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ గుడి మొదలుపెట్టిందంటే ఇప్పటి వరకు దగ్గర 15 నుంచి 18 గుళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన ఈ తుర్కనా కొడుకులను ఆ మొండి వైకి వాళ్ళకి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందు గురించి అంటే తెలంగాణ వచ్చిన కాంచెల్లి గత ప్రభుత్వం 10 సంవత్సరాలున్నా కానీ హిందూ గుళ్ళపై దాడులు జరగలేదు. ఈ 2 సంవత్సరాల నుంచల్లే దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మన హిందూ సోదరులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఈరోజు మనకు వాట్సాప్లో ఒకటి తిరుగుతూ ఉంది. ఈడ పశ్చిమ బెంగాల్లో హిందువులను రోడ్ల పండి కొడతా ఉన్నారు, లేడీస్ అనకుండా జెంట్స్ అనకుండా. ఇప్పటికైనా కానీ మన కళ్ళు మూసుకొని కూర్చుంటే మాత్రం ఇక కొద్ది రోజులలోనే ఈ 3 సంవత్సరాలను ఇంకా దాడులు జరుగుతాయి, బురకాలు వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది, మనం టోపీలు పెట్టుకోవాల్సి వచ్చిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎవరికైనా కానీ ముస్లిమ్స్లకు మనం చోటు కల్పించవద్దు. ఇంకొకటి మనం హిందువులం కాబట్టి మన పక్కకు మనతోటి ఉన్న ముస్లిం కూడా వాడికేమైనా జరిగితే మనం సపోర్ట్ చేస్తాం. కానీ అదే మనకేమైనా జరిగిందంటే మన పక్కనున్న ముస్లిమే మన దోస్తే అటాక్ చేసే పరిస్థితి ఈరోజు ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మన ఐక్యతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దర్గాలు పోతుర్రు, దర్గాలు ఎందుకు పోతుర్రు? హిందువులకు బుద్ధి ఉందా ఏమన్నా? దర్గాలో ఏముంది? అదొక శవపేటిక లాంటిదే. దాని మీద పరదాలు కప్పేసి పోయినాక బొట్టు పెట్టుకుంటారు. సిగ్గుండాలి హిందూ సోదరులకు అని చెప్పేసి అని అంటున్నా. ఇప్పుడు ఇంకొకటి రాజకీయ నాయకులకు కూడా ఏం దొరికైనా మీరు కూడా మొక్కుతుర్రు, వేములవాడ పోతుర్రు, ఇప్పుడు సమ్మక్క సారకు పోతుర్రు. దేని గురించి పోతుర్రు? మన హిందువులనే కదా. తెలుగులు ఏమైనా ఉన్నాయా? ఇంకొకటి రాజకీయ నాయకులారా, రాజకీయ నాయకుల భార్యలకు చెప్తున్నా, మా మహిళలకు చెప్తున్నా, మీరు కూడా చెప్పండి, మన హిందువులం సనాతన ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మీరు వాళ్ళు ఓట్ల రాజకీయం చేస్తున్నారు కానీ రేపు ఫ్యూచర్ ఏందని చెప్పేసి చూస్తలేరు. కాబట్టి ఏదేమైనా కానీ నెక్స్ట్ టైం ఈ 3 సంవత్సరాల్లో ఇంకో ఎన్నో దాడులు జరుగుతాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దాన్ని ఇక్కడి నుంచే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మనకు న్యూ ఇయర్ వచ్చేసి 9 రోజులు కూడా కాలేదు. మూర్ఖుడైనటువంటి ఆ ముస్లిం నా కొడుకు ఎంత గలీజ్గా చేసిండని చెప్పేసి అంటే అయినా లేట్ అయినా మంచిగా కానీ మన హిందూ సోదరులు వాడిని అది గలీజ్నంతా నాకిపిచ్చిర్రు. అదొకటి కూడా చాలు. ఇకనైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మన ఏమేమి జరుగుతాయో మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకొక 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వస్తేనే మనం బతకగలుగుతాం. లేదు అని చెప్పేసి అని అనుకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా వస్తుందట పీకానికి. ఎవడైతే వేస్తాడో ఓట్లు వాడు బురకలు వేసుకొని వాళ్ళ పిల్లలకు బురకలు వేసి కాంగ్రెస్లో చేరుర్రి, లేదు అంటే టోపీలు పెట్టుకొని కాంగ్రెస్లో చేరుర్రి. హిందూ అని చెప్పేసి మీకు కాదు. అదే ఒకటి క్రిస్టియన్స్ను మనం ఏమన్నాం, ముస్లిమ్స్ను కూడా ఏమన్నాం, వాళ్ళిద్దరు ఒకటే వాని సంఖ్య వీడు వీని సంఖ్య వాడు నాకుతుండు. మరి మనకెందుకు రేషం లేదు? ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ హిందువులు ఉన్నారు,
వాళ్ళు కూడా లోపల మదన పడుతుండ్రు, ఎందుకంటే మా డ్యూటీ మేము చేయాలని చెప్పేసి అని. అదే ఒక టైం వచ్చిందంటే పోలీసు హిందువులు కూడా ఒకటైనంటే దేనికి పీకని కూడా రాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నా. ఇప్పటికి కూడా ఏంది అని అంటే ఇప్పటికైనా మించింది ఏమీ లేదు. ఇప్పుడు నిన్న అరెస్ట్ అయ్యి రిమాండ్ చేసిన ఫజీదా హల్తాఫా కానీ వాళ్ళు రిమాండ్కే కాదు, వాడిని ఎన్కౌంటర్ చేయండి. లేదు అని చెప్పేసి అన్నట్టు ఇప్పుడు సిస్టర్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ బలిదానం మీరు చేస్తారా, మేము చేయాలనా? లేదు అని చెప్పేసి అంటే నెక్స్ట్ టైం ఏ తురుకోడు టోపీ కానీ ఇక్కడ దగ్గర పరిసరాలు కనిపంటే వానికి మేము చేస్తాం, తగిన బుద్ధి మేము చెప్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొకటి ఏమేంద్రా భయ్, జాతరలు రాగానే గ్యాంగు ఖతర్నాక్ రాని కూడా వాకులు కొట్టంగానే అయిపోతుందా? గ్యాంగులు ఇట్లాంటి అయినప్పుడు ఏడున్నారా మీరు? లైక్ల కోసం షేర్ల కోసం అన్నీ చేస్తారు కదరా భయ్, ఏడున్నారు మీరంతా? హిందువులు కాదా? మారిపోయారా మతాలు? అయిపోయిందా? మార్చేసిరా టోపీ? రావాలి కదరా? ఏడున్నారు? జాతరలు రాగానే కుప్పలు కనిపిస్తారు కదరా, ఏడున్నారు మీరంతా? ఏడున్నారు అని అడుగుతున్నా. సిగ్గులు లేవురా? శరాలు లేవురా? రావాలి కదరా? మీరు కూడా వచ్చి మాట్లాడాలి కదరా? పిచ్చకుంట్ల ఇన్ఫ్లుయెన్సర్లు రా మీరంతా, పనికి మాలిన ఇన్ఫ్లుయెన్సర్లు. అర్థమైందా? వచ్చి మన హిందువుల గురించి మనమే మాట్లాడండి. ఇవాళ దినం నీకు ఎన్ని లైకులు ఉంటే ఏంది, ఎన్ని ఏముంటే ఏంది, పోయి అమ్మవారికి పూజిస్తున్నట్టు అర్చన చేస్తున్నట్టు వీడియోలు పెడితే నీకు భక్తున్నట్టు కాదు. అర్థమైందా? ఈడొచ్చి కొట్లాడు. నువ్వు ఒక హిందువు అయితే ఈడొచ్చి కొట్లాడితేనే ఆ రోజు తెలుస్తుంది. నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఇన్ని గానం ఫాలోవర్లు ఉన్నారు, నాకు ఇది అంటే కాని పని. గ్యాంగులు వేసుకొని నడుతా, పీకేస్తా, పొడిచేస్తా అంటే కాని పని. అర్థమైందా? నువ్వు పీకవు పడవవు, గ్యాంగులు వేసుకొని తిరుగుడు తప్ప నీతోటి ఏం కాదు. నీతోటి అయి ఉంటే దినం నువ్వు ఈడుండేటోనివి. నీతోటి అవుతుందా? రా, వచ్చి హిందువుల ఏమంటారు గుళ్ళని ఇట్లాంటి విషయాలు అయినప్పుడు మాట్లాడు. 10 మందికి తెలిసేలాగా జై. ఉన్నారు కదా నీకు ఫాలోవర్లు, చూపి. అర్థమైందా? జై శ్రీరామ్.